హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్. ప్రజెంట్ టాలీవుడ్‌లో ఏ హీరోని చూసినా వాళ్ళు చేసే నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలి? ఏ మూవీ చేయాలి? ఏ జోనర్‌లో చేయాలి? అనేది ఒక లైనప్ అనేది పెట్టుకుంటారు. చిన్న హీరోలు గాని, పెద్ద హీరోలు గాని ఎవరైనా. కానీ ఇండస్ట్రీలో ఉన్న ఒక టాప్ హీరో లైనప్ చూస్తే మాత్రం మతిపోతుంది. అసలు నిజంగా ఈ లైనప్ ఏంట్రా బాబు! అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి. అది ఎవరంటే యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్'. మీరు ఒకసారి కావాలంటే చూడండి. 'ప్రభాస్' మూవీ లైనప్ చూసిర్రంటే అసలు అరాచకం అసలు. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న 'రాజా' తర్వాత ఎవరెవరితో చేయాలి? ఏ ఏ జోనర్‌లో చేయాలి అని ఆయన లైనప్ చూసిర్రంటే అరాచకం. మామూలుగా లేదు. మతిపోతుందసలు. ఎందుకంటే చిన్న హీరోలు లైనప్ పెట్టుకోవడం అంటే చాలా అంటే అనుకోవచ్చు చేయగలుగుతారని. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ గాని ఎంత తొందరగా అయిపోతుంది. అంటే తొందరగా తీసేయొచ్చు వాళ్ళు. చిన్న హీరోలు కాబట్టి మినిమమ్ 6 మంత్స్, 8 మంత్స్ ఆ లోపల మూవీస్ కంప్లీట్ చేయొచ్చు. కానీ 'ప్రభాస్' లాంటి ఒక టాప్ హీరో ఇంత లైనప్ ఈ 6 మంత్స్, 8 మంత్స్ గ్యాప్‌లో మూవీ రిలీజ్ చేయడం అనేది మళ్ళీ ఇదొక నిజంగా అద్భుతం అని చెప్పాలసలు. ఇప్పుడు ప్రెజెంట్ 'ప్రభాస్' లైనప్స్ ఎలా ఉన్నాయి? ఏ మూవీ తర్వాత ఏ మూవీ చేస్తున్నాడని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 'ప్రభాస్' చేసే మూవీ 'రాజాసాబ్'. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న మూవీ అయితే 'రాజాసాబ్'. మారుతి డైరెక్షన్. మారుతి ఇప్పటివరకు అయితే చిన్న హీరోస్‌నే డైరెక్ట్ చేశాడు. ఇంతవరకు పెద్ద హీరోస్‌ని ఎవరిని డైరెక్ట్ చేయలేదు. అండ్ ఆయన చేసిన మూవీస్ కూడా ప్రతిదీ అన్ని కామెడీ జోనర్‌లోనే. 'నానితో' గాని, 'శర్వానంద్‌తో' గాని అండ్ మన 'ప్రేమ కథా చిత్రం' హారర్ కామెడీ. ఇప్పుడు ప్రెజెంట్ 'ప్రభాస్‌తో' చేస్తున్న మూవీ కూడా హర్రర్ కామెడీ జోనర్‌లోనే మూవీ కూడా వస్తుంది. కానీ 'ప్రభాస్' ఈ జోనర్‌లో అయితే ఫస్ట్ టైం ఒక టాప్ హీరో ఈ జోనర్‌లో మూవీ చేయడం అనేది కూడా ఫస్ట్ టైం అసలు. ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓన్లీ ఒక 'రజనీకాంత్' గారు 'చంద్రముఖి' మూవీ చేశారు. ఆ టైంలో ఆయన కూడా చాలా పెద్ద హీరో, టాప్ హీరో. ఆ టైంలో ఇలాంటి ఒక స్టోరీ చేయడం అనేది రిస్క్, ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ కూడా అలాంటి ఎక్స్‌పెరిమెంటే మారుతితో చేస్తున్నాడని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఫస్ట్ తక్కువలో అనుకున్నారు. 150-200 అనుకున్నారు. కానీ ఇప్పుడు అది దాదాపు 300 క్రోర్స్ వరకు వెళ్తుంది. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఒకవేళ ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ మూవీకి ఖచ్చితంగా 800 నుంచి 1100 వరకు కలెక్షన్స్ అయితే రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజెంట్ హర్రర్ కామెడీ జోనర్ అనే ట్రెండ్ అయితే బాలీవుడ్లో ఇంకా బాగా నడుస్తుంది. అక్కడ నుంచి కూడా కలెక్షన్లు బాగానే రావచ్చు. ప్రభాస్కి కూడా అక్కడ బీభత్సమైన మార్కెట్ ఉంది. అక్కడ ఉన్న టాప్ హీరోలకి ధీటుగా ప్రభాస్ అక్కడ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. సో కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఖచ్చితంగా 800-1100 వరకు కలెక్షన్స్ అయితే రావచ్చు. తర్వాత వచ్చేసి 'ఫౌజీ' మూవీ అను రాఘవపూడి డైరెక్షన్లో 'ఫౌజీ' మూవీ తీస్తాం. కానీ ఈ మూవీ ఇంతవరకు అయితే బయటకు వచ్చినట్లయితే కొందరు మిలిటరీ బేస్ అంటున్నారు, కొందరు పోలీస్ అంటున్నారు, కొందరు ఏజెంట్ అంటున్నారు. ఏ జోనర్ అందులో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, మిలిటరీ బ్యాక్డ్రాపా లేకపోతే పోలీసా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఈ మూవీ కూడా ఎందుకంటే దాదాపు ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ప్రభాస్ని పోలీస్ ఆఫీసర్గా చూడాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా 1100-1500 వరకు కలెక్షన్స్ రావచ్చు. అండ్ దీనికి కూడా బడ్జెట్ 200-300 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నారు. సో హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టేస్తుంది మూవీ గట్టిగానే. అండ్ తర్వాత వచ్చేసి 'సలార్ 2'. 'సలార్ 2' మూవీ వచ్చేసి నాకు తెలిసి 'రాజాసాబ్', 'ఫౌజీ' వచ్చిన తర్వాత 'సలార్ 2' ఆర్ 'కల్కి 2' ఈ రెండిట్లలో ఏదో ఒకటి రావచ్చు. బట్ ఇప్పుడైతే నేనైతే 'సలార్' అనుకుంటున్నాను. ఎందుకంటే 'సలార్ 2' హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా 1800 కోట్లు మాత్రం గ్యారెంటీగా బాక్స్ ఆఫీస్ కొట్టేస్తుంది. 1800 కలెక్షన్స్ అయితే కొట్టేస్తుంది. 'సలార్' కూడా 1000 కోట్లు కొట్టేది. అసలు అది 1000 కోట్ల బొమ్మ 'సలార్' అనేది. కాకపోతే ఆ టైంలో 'షారుఖ్ ఖాన్', 'డంకీ' రిలీజ్ అయ్యి అండ్ వాళ్ళు కొంచెం థియేటర్స్ ఇవ్వక మన తెలుగులో కూడా ఒక సంస్థ నేను పేరు తీసుకోవట్లేదు కానీ ఆ సంస్థ ఆయనకు ఫ్రెండ్షిప్ కారణంగా ప్రభాస్ సినిమా తీసుకోకుండా ఆయన సినిమాలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మన ఆడియన్స్ కూడా స్ట్రోక్ ఇచ్చారు వాళ్ళకి. ఆ 'డంకీకి' బుక్ చేసుకున్న టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకి దెబ్బేయడం జరిగింది. సో ఆ టైంలో ఈ ఈ పోటీ లేకుండా లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ వితౌట్ ప్రమోషన్స్ అసలు 'సలార్' మూవీకి ఇలాంటి ప్రమోషన్స్ అనేది చేయలేదు మూవీ టీమ్. చేయకుండానే దాదాపు 800 కోట్ల వరకు వచ్చింది మూవీ. సో 'సలార్ 2' హిట్ అయితే కనుక ఖచ్చితంగా 1800 కోట్లు అయితే కన్ఫర్మ్ అది. సో నెక్స్ట్ వచ్చేసి 'కల్కి 2'. నాగశ్విన్ డైరెక్షన్ చేస్తున్న 'కల్కి' మూవీ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యి
1150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది మూవీ. అండ్ దట్ సైంటిఫిక్ మూవీ చేయడం అనేది ఒక టాపిక్, ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి ఇది కూడా. ఎందుకంటే చాలా రిస్క్ సైంటిఫిక్ మూవీతో ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది ఈ స్టేజ్ లో. కానీ ప్రభాస్ చేశాడు. ఇటువంటి 1150 కోట్ల కలెక్షన్ అయితే ఈ మూవీకి తీసుకొచ్చేసారు. కానీ కల్కి 2 అయితే ఖచ్చితంగా దానికి డబుల్ ఉండబోతుందని అయితే తెలుస్తుంది. కానీ ఈ మూవీ అయితే హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా దాదాపు 2000 crores అయితే ఖచ్చితంగా ఈ మూవీకి వస్తాయి కలెక్షన్స్. అది అన్డౌటెడ్లీ అసలు 2000 crores రాసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ తర్వాత వచ్చేసి స్పిరిట్, అసలు బీభత్సంగా లేవు అంచనాలు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్ మూవీతో మళ్ళీ బీభత్సంగా కొట్టేసాడు అసలు. ఆయన డైరెక్షన్ లో ప్రభాస్ ని, ఒక మాస్ హీరో ప్రభాస్ ని ఊహించుకోవడం అనేది అసలు పిచ్చెక్కిపోద్ది ఆడియన్స్ కి అయితే. అసలు ఫ్యాన్స్ అయితే అసలు అరాచకం. ఇక థియేటర్స్ ముందు వాళ్ళ అల్లరిని అయితే చూడలేము, అలా ఉంటది నాకు తెలిసి మూవీ. ఆల్రెడీ మొన్న చూసాం, డాన్లీ ఇన్స్టాలో స్టోరీ పెడితేనే ఇన్స్టా కూడా హ్యాక్ అయిపోయింది ఆ దెబ్బకి. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మొన్నటిదాకా కొంచెం డౌట్ ఉండే డాంగ్లీ అందులో విలన్ గా చేస్తున్నాడా లేదా అనేది డౌట్ ఉండే. దాని మీద చాలా మీమ్స్, మళ్ళా ట్రోల్స్ అన్ని చాలా వచ్చాయి. మొన్న సలార్దికి సంబంధించిన స్టోరీ పెట్టిండు డాన్లీ ఇన్స్టాలో. ఆ దెబ్బతో ఇన్స్టా కూడా స్టక్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో, అండ్ దట్టు విలన్ వచ్చేసి డాన్లీ. సో ఈ సినిమా ఖచ్చితంగా 1500 నుంచి 2000 కోట్ల మధ్యలో ఖచ్చితంగా సాధిస్తుంది హిట్ అయితే మాత్రం. ఒక మంచి టాక్ వస్తే మాత్రం 2000 కోట్లు ఖచ్చితంగా దాటుతుంది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మ రాక్షస మూవీ, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బ్రహ్మ రాక్షస అని జస్ట్ రీసెంట్ గానే ఈ టైటిల్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఈ మూవీ కూడా ఖచ్చితంగా మేబీ కొంచెం విలనిజం ఉండే క్యారెక్టర్ అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే బ్రహ్మ రాక్షస అనేది ఇక ఆల్రెడీ మనం సలార్లో రాక్షసుడిగా, డైనోసార్గా చూసాం ప్రభాస్ని. అండ్ ఈ మూవీలో ఇంకా ఏ రేంజ్ లో చూపిస్తాడనే తెలియదు. ఇప్పుడే ఫ్యాన్స్ చాలా ఇన్స్టాలో కానీ ఇంకా ఫేస్బుక్స్ లో కానీ వాళ్ళ ఎడిటింగ్స్ తో వాళ్ళు ఊహించేసుకుంటున్నారు బ్రహ్మ రాక్షసుడు ఎలా ఉంటాడు ఏంది ప్రభాస్ని ఆ ఫోటోలో పెట్టేసి అట్లా. సో ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అయితే మాత్రం 1500 కోట్లు అయితే పక్కా ఈ మూవీ, బ్రహ్మ రాక్షసుడు మూవీ. తర్వాత రావణ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది మూవీ. ఈ మూవీకి కూడా ప్రశాంత్ వర్మ అనే డైరెక్షన్స్. అండ్ ఈ మూవీ కూడా కొంచెం విలనిజం మాస్ మూవీ, మాస్ జోనర్ లోనే ఈ రావణ్ అనే మూవీ కూడా తెరకెక్కించడం అయితే జరుగుతుంది. చూడాలి. ఈ మూవీ కూడా హిట్ అయితే ఖచ్చితంగా 800 నుంచి 1200 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి LCU, లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సల్. అర్థమైంది అనుకుంటా, విక్రమ్ గానీ లియో గానీ ఇదంతా లోకేష్ కనకరాజ్ గారి సినిమాటిక్ యూనివర్స్. ఇందులో ఈయన చేసే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో లాస్ట్ ఎండింగ్ అన్నట్టు ఫుల్లీ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ తీసిన లియో గానీ విక్రమ్ గానీ మొత్తం యాక్షన్ మూవీ. అండ్ ఇందులో లాస్ట్ వచ్చేసి ఇంతకుముందుకు లోకేష్ కనకరాజ్ ఈ 2 యాక్షన్స్ మూవీతో వచ్చిన కానీ కలెక్షన్స్ ఓవరాల్ గా బాలీవుడ్ లో ఇప్పుడు విక్రమ్ కి ఒక 10 crores వరకు నెట్ వచ్చింది. అండ్ లియోకి ఒక 27 వరకు నెట్ వచ్చింది. కానీ పూర్తిగా అయితే అన్ని మొత్తం ఓవరాల్ గా ఒక పాన్ ఇండియా లెవెల్ గా అయితే మూవీ రాలేదు. సో దానికి కారణంగా ఇప్పుడు ప్రభాస్ ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రభాస్ ని తీసుకొని లాస్ట్ టచ్ అప్ మూవీ అనేది లోకేష్ కనకరాజ్ తోటి మూవీ తీయడం అయితే కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ. సో ఈ మూవీ హిట్ అయినా ఖచ్చితంగా 2000 కోట్లు కొడుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా బాహుబలి రికార్డులు అయితే ఈ మూవీస్ లైనప్ లో బాహుబలి రికార్డులు ఏదో ఒక మూవీతో ఖచ్చితంగా ఎగిరిపోతాయని చెప్పవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ ఒకటి ఉండబోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. స్టోరీ డిస్కషన్ లో అయితే ఇంకా నడుస్తుంది మూవీ, ఇంకా దానికి కన్ఫర్మ్ సైన్ అనేది ఏమీ చేయలేదు. సో ఈ మూవీ ఖచ్చితంగా ఈ మూవీ కూడా ఒకవేళ హిట్ అయితే మాత్రం దాదాపు 800 నుంచి 1200 కోట్ల వరకు దీనికి కూడా రావచ్చు. సో ఈ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ బాలీవుడ్ డైరెక్టర్ టీ సిరీస్ తో టైఅప్ అయ్యి ఒక మూవీ తీయబోతున్నారు ప్రభాస్ తో. ఈ స్టోరీ కూడా ఇంకా డిస్కషన్ లో ఉంది కానీ కన్ఫర్మ్ కాలేదు. బట్ ఇంకా చర్చలు డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మంచి టాక్ వచ్చి హిట్ అయితే మాత్రం బాలీవుడ్ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ కూడా 1500 కోట్లు అయితే ఖచ్చితంగా దాటుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో దిల్ రాజు ప్రభాస్ తోటి ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ దానికి ఇంకా డైరెక్టర్ని అయితే చూడలేదు. డైరెక్టర్ని ఎవరు అనేది ఇంకా సెలెక్ట్ చేయలేదు, ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు.
బట్ ఇంకా చూస్తున్నారు, ఈ స్టోరీ కూడా డిస్కషన్లో ఉంది, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఇది ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా 800 నుంచి 1000 కోట్ల వరకు రావచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ మూవీ అయినా కానీ ఒకవేళ కంటెంట్ కరెక్ట్గా కనెక్ట్ అయ్యి మళ్ళీ అందులో ప్రభాస్ కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్ల వరకు రావచ్చు హిట్ అయితే మాత్రం. దాదాపు కన్ఫర్మ్ అయిన మూవీస్ 8 మూవీస్ ఉన్నాయి. అండ్ ఇంకా స్టోరీ డిస్కషన్లో వచ్చేసి 3 మూవీస్ ఉన్నాయి. కన్ఫర్మ్ అయిన మూవీస్ వచ్చేసి రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, కల్కి అండ్ స్పిరిట్, ఇంకా బ్రహ్మరాక్షస, రావణ్ అండ్ మన లోకేష్ కనకరాజు ఎల్సీయూ మూవీ ఒకటి. డిస్కషన్లోకి వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్ అంది, సిద్ధార్థ ఆనంద్ అండ్ ఇంకోటి వచ్చేసి మన ఫ్యామిలీ డ్రామా దిల్రాజ్తో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వచ్చింది హోమ్లే ఫిల్మ్స్ వాళ్ళు ప్రభాస్ తోటి 3 సినిమాలు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. అందులో ఒక సినిమాకి అయితే డైరెక్టర్ని కూడా అనౌన్స్ చేశారు ఆల్రెడీ. కాకపోతే ఇంకా 2 మూవీస్ ఏ డైరెక్టర్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఈ మధ్య అది కూడా బయటకు వచ్చేసింది, వాళ్ళే పెట్టారు హోమ్లే ఫిల్మ్స్ కాలింగ్ ప్రభాస్ అని చెప్పేసి ఒకటైతే పోస్టర్ అయితే రిలీజ్ చేసారు. సో మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు 14 సినిమాలు ప్రభాస్ లైనప్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ లైనప్ మొత్తం మనం బడ్జెట్ కానీ కలెక్షన్స్ కానీ లెక్కేసుకుంటే ఒక రాజాసాబ్కి ఒక 800 కోట్లు, ఫౌజీకి ఒక 1000 కోట్లు, సలార్ 2కి 1500 అండ్ స్పిరిట్కి వచ్చేసి ఒక 1800 కోట్లు, 2000 కోట్లు వేసుకోండి. కల్కి 2 కూడా 2000 కోట్లు వేసుకోండి. బ్రహ్మరాక్షసుడు ఒక 1200 crore, రావణ్ కూడా ఒక 1200 crore వేసుకోండి. అండ్ లోకేష్ కనకరాజు మూవీ ఖచ్చితంగా 1500 కోట్లు అయితే దాటుతుంది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్ అన్న మూవీ ఒక 800 to 1000 crores వేసుకోండి. అండ్ సిద్ధార్థ ఆనంద్ మూవీ కూడా బాలీవుడ్ నుంచి నెట్ కలెక్షన్స్ భారీగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 1500 కోట్లు. సో ఇంకోటి ఫ్యామిలీ డ్రామా వస్తుంది కాబట్టి అదొక 800 crore, 700 crore అది వేసుకోండి. సో ఓవరాల్గా ఖచ్చితంగా ఇట్టాకు వచ్చినా రాకున్నా ప్రభాస్ లైనప్లో దాదాపు 12-13 వేల కోట్ల కలెక్షన్స్ సినిమాస్ ప్రభాస్ లైనప్లో ఉన్నాయి. అరాచకం అసలు ఇది ఇంతవరకు అంటే ఇంత టాప్లో ఉండే హీరో కూడా ఇంత లైనప్, మళ్ళీ ఈ సినిమాస్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఈ రేంజ్ లైనప్ అయితే ఇంతవరకు నేను ఎవ్వరికి ఏ హీరోకి చూడలేదు అసలు. 1, 2, 3 ఒక 4, 5 వరకు ఉండొచ్చు లైనప్. అండ్ దాదాపు 15-14 మూవీస్ లైనప్ ఉండి ఆ 14-15 మూవీస్ కూడా 14,000 కోట్లు, 12-14,000 కోట్ల కలెక్షన్స్తో చూడాలి. నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా రాజాసాబు అవన్నీ ఆ టైం వరకు మళ్ళీ ఎంత హై ఉంటాడో ప్రభాస్, ఇంకా ఏ రీచ్కి వెళ్తాడో తెలియదు. అంటే ఇది ఎలా అయిపోయిందంటే ఒక టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని ఇట్లా అయిపోలే, రెబల్వుడ్ లాగా అయిపోయింది మొత్తం. ప్రభాస్ అనేది ఒక రెబల్వుడ్, ప్రభాస్ ఒక్కడే ఒక ఇండస్ట్రీ లాగా అయిపోయింది రెబల్వుడ్ అని. ఆల్రెడీ మేమ్స్లలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ప్రతి దగ్గర కూడా రెబల్వుడ్ అని చెప్పేసి కూడా మనకు పోస్టులు కూడా చూస్తున్నాం. సో ఈ రేంజ్లో ప్రభాస్ లైనప్ అనేది మనము అసలు ఊహించుకుంటేనే అది గూస్ బంప్స్ వచ్చేసినాయి. అండ్ మీరు ప్రభాస్ తీస్తున్న మూవీస్లో ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, నెక్స్ట్ ఇంకా ఏమైనా బ్రో ఈ కంటెంట్ మీద ఒక వీడియో తీయండి బ్రో అని ఏదైనా మీకు ఐడియా వస్తే అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కూడా ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మరొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.